హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. టాలీవుడ్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న మూవీగా దేశవ్యాప్త సినిమా ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తున్న RRR సెకండ్ షెడ్యూల్ శరవేగంగా జరుపుకుంటుంది. గత 2 రోజులుగా దీని సెట్స్ తాలూకు లీక్ అయిన ఫోటోలు ఆన్లైన్లో ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. జక్కన్న ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకుల బెడద మాత్రం తప్పడం లేదు. ఇంకా హీరోయిన్లు ఖరారు కానప్పటికీ హీరోలకు సంబంధించిన కాంబో సీన్లతో పాటు సోలో సన్నివేశాలను కూడా రాజమౌళి శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చరణ్ మీద మాత్రమే జరుగుతుంది. తర్వాత తారక్ వచ్చాక చరణ్ రిలీఫ్ అవుతాడు. కొంత టైం తీసుకొని ఈ ఇద్దరు కలిసి జాయిన్ అవుతారు అనేసి సమాచారం. ఇదిలా ఉండగా రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన మరో కీలకమైన అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. అది పాత్ర పేరు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇందులో రామ్ చరణ్ పేరు రామరాజు అని తెలిసింది. సౌండింగ్ చాలా పవర్ఫుల్ గా ఉంది. అల్లూరి సీతారామరాజులో చివరి పేరును తీసుకొని ఆ లక్షణాలు పాత్రలో ఉండేలా రాజమౌళి సెట్ చేశాడు అన్న టాక్ వినిపిస్తుంది. మొదట బ్రిటిష్ పాలనలో ఉండే పోలీస్ ఆఫీసర్గా రామ్ చరణ్ కనిపిస్తాడని, అయితే దేశభక్తి నరాలలో నింపుకున్న రామరాజుగా సరైన సమయం కోసం ఎదురు చూస్తూ వాళ్లను దెబ్బ కొట్టేందుకు వ్యూహం పన్నుతాడని, అందులో భాగంగా వచ్చే ఇంట్రడక్షన్ ఫైట్నే ఇప్పుడు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లుగా తెలిసింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ కూడా దీనికి ఏమాత్రం తీసుకోని రేంజ్లో ఉండబోతుందట. దాని ప్రీ ప్లానింగ్ కూడా మరోవైపు జరిగిపోతున్నట్లుగా సమాచారం. ఇది విన్న మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. 3 ఆర్లలో ఒక ఆర్ చరణ్ చేస్తున్న రామరాజు అని తెలిసిపోయింది. మరి రెండో ఆర్ తారక్ పేరు అయి ఉంటుంది. ఇక ఆ 3వ ఆర్ మాత్రం సస్పెన్స్. అయితే షూటింగ్ ప్రారంభంలో వచ్చిన రామ రావణ రాజ్యంతో ఇది కనెక్ట్ అవుతున్నట్లే కనిపిస్తుంది. ఇంకొద్ది రోజులు ఆగితే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.